ఒక గొప్ప భక్తుడు ఏమంటాడంటే 100 మంది ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థనాపరుడు శక్తివంతమైన వాడు అంటాడు. ఇంకో ప్రసంగికుడు ఏమంటాడంటే నీవు పని చేస్తే నువ్వు ఒక్కడే పని చేస్తావు, అదే కనుక నీవు ప్రార్థన చేస్తే పరలోకమందున్న దేవుడు నీ తరపున పని చేయటం ప్రారంభిస్తాడు అని అంటాడు. ఈ భూమి మీద అత్యంత బలహీనమైన విశ్వాసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆకాశముందున్న ప్రభువు వింటాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. అంటే ప్రార్థన ఇట్ ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ వెపన్. అలాంటి ప్రార్థనని మనలో చాలామంది ఇక అంతే ఒక పూట చేశాంగా బ్రదర్, ఇక చాలండి ఎన్నిసార్లు చేస్తాం అని అంటారు. మనలో చాలామంది సాయంకాలం ఏం చేస్తామో తెలుసా? జబర్దస్త్ షోలు చూస్తాం, బిగ్ బాస్ షో చూస్తాం, సినిమాలు చూస్తాం, టైంపాస్ కోసం కాలయాపన కోసం న్యూస్ చూస్తాం. భక్తుడైన దావీదు గారు ఏమంటాడంటే 141వ కీర్తన 2వ చరణంలో, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే దావీదు భక్తుడు దినమునకు 3 మారు ప్రార్థన చేస్తాడు. ఎస్పెషల్గా సాయంకాలం అయితే చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు ఎత్తుతారు? కొంతమంది ఇలా చేయి కింద పెట్టేసి బాస్పట్లు వేసుకుని అటు ఇటు 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 మూవ్ అవుతూ ఉంటారు. ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ ఉండదు, కిందకి మీదకి లేస్తూ ఉంటారు. దావీదు భక్తుడు ఆ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టాడంటే చేతులు ఎత్తుట మీద పెట్టాడు. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను అని ఆయన తన 2 చేతులు ఎత్తి ఆకాశము తట్టు త్రిప్పి ప్రార్థన చేస్తాడు. దానియేలు భక్తుడు కూడా అంతే, చేతులెత్తి ప్రార్థన చేస్తాడు, స్తుతులు చెల్లిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మార్నింగ్ ప్రార్థన ఎంత అవసరమో సాయంకాల కృతజ్ఞతా ప్రార్థన కూడా అంతే అవసరం. తెల్లవారుజామున నువ్వు లేచినది మొదలుకొని నీవు పండుకునే వరకు నీ పనుల్లో, నీ పరిచర్యల్లో, నీ ప్రార్థనలో, నీ ప్రయాణాల్లో, నీ ప్రయత్నాల్లో ఎలీషా చుట్టూ అగ్నిరథమును ఉంచినట్లుగా నీ చుట్టూ కూడా అగ్నిరథములను ఉంచి పెద్ద సైన్యాన్ని పెట్టి నీకు కంచె వేశాడు, శత్రు బాధ లేకుండా చేశాడు. పాపము నిన్ను రాజ్యమేలకుండా చుట్టూ కంచె వేశాడు. తన సన్నిధి దూతను నీకు కావలిగా ఉంచాడు. ఇన్ని కార్యములు చేసిన దేవునికి కృతజ్ఞతగా సాయంకాలమును డ్యూటీ నుంచి రాగానే శుభ్రంగా రెడీ అయిపోయి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆయనను కలుసుకోవడం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన అనుభవం అనేది అది ఒకళ్ళు చెబితే కాదు, ఆత్మీయంగా పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఇట్ ఈజ్ ఏ డిసిప్లిన్, క్రమం. ఒక క్రమాన్ని పాటించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. రెండవది ఏంటంటే మనం నిజముగా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నట్లయితే క్రమము కలిగి బ్రతుకుతాము. ప్రార్థన విషయంలో క్రమం, వాక్యం విషయంలో క్రమం, జీవితంలో ఒక క్రమం, ఆత్మీయ జీవితంలో ఒక క్రమం. ప్రతిదానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ టయానికి దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఆ షెడ్యూల్ టయానికి దావీదు ఎలాగో ప్రార్థన చేశాడో, మనము కూడా అదే విధంగా షెడ్యూల్ టయానికి ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఒక క్రమ పద్ధతిలో క్రమబద్ధంగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఆజ్ఞ, ప్రతి శాసనం, ప్రతి కట్టడ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు అన్నిటిని నెరవేర్చాడు. కొందరు అంటారు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఎన్ని కొట్టివేయబడ్డాయి అంటారు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోనే పాటించాలని కూడా అంటుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన అనే విషయం కొట్టివేయబడలేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ఎటువంటి భక్తిని, ఎటువంటి ప్రార్థనను, ఎటువంటి స్తుతియాగాన్ని చెల్లించారో, ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆ ప్రార్థన రెట్టింపైంది. ఎలాగ చెప్పగలరో? పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయా సందర్భముల్లో కార్యములు చేసి వెళ్ళిపోయేవాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. సృష్టి క్రమము జరిగినట్లుగా ఆయన ఒక క్రమ పద్ధతిలో ప్రతి విశ్వాసిలో పనిచేయటం ప్రారంభించాడు. ఈరోజు నీకు ఒక ప్రశ్న, నువ్వు నిజముగా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా? పొందుకొని ఉంటే క్రమముగా ఉంటావు. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ అదే మాట అంటున్నాడు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము.
ఈరోజు నీకు ప్రార్థనకు అసలు ఏ క్రమం లేదంటే నిజముగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే క్రమముగాను మర్యాదగాను నడుచుకుంటావు. ప్రతి విషయంలో క్రమం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. ఉదయకాల ప్రార్థనకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చావో సాయంకాలము కూడా అటువంటి ఇంపార్టెన్స్ కలిగి ప్రార్థన చేస్తావు. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనము రాయబడిన మాట, అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ఏలియా దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందండి. ఆకాశము నుండి దేవుని దగ్గర నుండి అగ్ని దిగి వచ్చి ఏలియా అర్పించిన బలిని దహించి వేసింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్యతో సతమతం అవుతున్నా సరే ఉదయకాల ప్రార్థన చేసావా? సాయంకాలం కూడా మోకాళ్ళు వేయి, ప్రభువా నాలో పాపము రాజ్యం వెళ్తుంది, నేను దానిని నీకు బలిస్తున్నాను, దహించి వేయి అని అడుగు. నువ్వు మోకాళ్ళు వేసి సాయంకాలం కూడా ప్రార్థన చేయి. సాయంకాలం నువ్వు చేసే ప్రార్థన నైవేద్యము లాంటిది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ నైవేద్యం అర్పించుట నీ జీవితంలో ఎప్పుడు మరచిపోకూడదు. ఒక క్రమమైన వేళలో ఎలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన అనుభవం తెలుసా? దావీదు గారికి ఒక క్రమం ఉంది, దానియేలు గారికి ఒక క్రమం ఉంది. సాయంకాలం నైవేద్యము సమర్పించటం ప్రార్థన, స్తుతులు చెల్లించటం నైవేద్యము లాంటిది. భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన, స్తుతులు ఈ రెండు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎలియా గారు ఏం చేశాడంటే సాయంకాలం నైవేద్యం సమర్పించు వేళలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనకి ఆకాశమందున్న దేవుడు విని అగ్నిని పంపించి బలిపీఠం మీద ఉన్న బలిపశువుని, అక్కడున్న రాళ్లను, బుగ్గిని మొత్తాన్ని దహించి కాల్చివేసింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయటం క్రమం కాదు, కానీ ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయానికి ప్రార్థన చేయటం క్రమం. ఆ సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, భూకంపం వచ్చినా, యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, హింస వచ్చినా ఆ సమయానికి నువ్వు ప్రార్థన చేయాలి. పనులన్నీ ముగించుకొని షెడ్యూల్ చేసుకున్న సమయానికి నువ్వు రావాలి. నాకు ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉండటం కాదు, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయటం కాదు. ప్రార్థన కొరకు ఒక సమయం పెట్టుకోవాలి. తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన అంటావా, 4 గంటలు లేచి ప్రార్థన చేయి. సాయంకాలం 6 గంటలు అంటావా, 6 గంటలకు పనులన్నీ ముగించుకొని వచ్చి మోకాళ్ళు వేయి. 7 గంటలంటే 7 గంటలకి. ప్రార్థనను మాత్రం నిర్లక్ష్యము చేయరాదు. మధ్యాహ్నం 3 గంటలకా మోకాళ్ళు వేయి. ఎంతసేపు చేయాలో అంతసేపు చేయి. ఇన్ని గంటలే సుదీర్ఘంగా చేయాలని రూలేం లేదు. దేవుని సన్నిధిలో కనబడి హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రమానికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనక నువ్వు కలిగి ఉంటే, ప్రభువే ఆత్మ, నీలో నాలో ఆయన జీవిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనక నువ్వు పొంది ఉంటే క్రమము కలిగి బ్రతుకుతావు. ప్రార్థనలో క్రమం, జీవితంలో క్రమం, వాక్యములో క్రమం, బ్రతుకంత క్రమముగా, మర్యాదగా, డిసిప్లిన్గా ఉంటుంది. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా? పొందుకొని ఉంటే క్రమము కలిగి బ్రతుకుతావు. ఎప్పుడైతే ఏలియా సాయంకాలము నైవేద్యం సమర్పించే సమయానికి ప్రార్థన చేశాడో దేవుడు అగ్నిని పంపించి ఆ బలిని స్వీకరించాడు, దహించి వేశాడు. అంటే బలి అంటే ఏంటి చెప్పండి? యాగం. యాగం అంటే స్తుతి చెల్లించుట. 50వ కీర్తన 23వ చరణంలో ఉంటుంది, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. సాయంకాలమున ఎలియా చేస్తుంది ఏంటంటే బలి తీసుకొచ్చి పెట్టాడు. బలి అంటే యాగం చేయటం. బలి యాగం అంటే స్తుతి యాగము చేయడం, స్తుతించుట, ఆరాధించటం. రెండవదిగా మనం నేర్చుకోవాలి, ప్రార్థించుట ఎంత ప్రాముఖ్యమో స్తుతించుట కూడా అంతే ప్రాముఖ్యం. నేను చేతులెత్తుట సాయంకాలము యొక్క నైవేద్యము. చేతులెత్తడం అంటే స్తుతి యాగము చెల్లించడం, చేతులెత్తి దేవుణ్ణి స్తుతించడం. దానియేలు గారు కూడా యథాప్రకారం చేసే పని ఏంటంటే ప్రార్థించుచు స్తుతించుచు వచ్చేవాడు. ప్రార్థన, స్తుతి ఈ రెండు కూడా ఒక క్రమముగా చేసుకుంటూ వచ్చారు భక్తులు. ఎలియా గారు కూడా సాయంకాలం నైవేద్య సమయానికి ప్రార్థించాడు, స్తుతించాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది.
ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి, ఈ దినమును బట్టి, ఈ స్థలమును బట్టి, ఈ ప్రశాంతతను బట్టి స్తుతి చెల్లించు. అంత మాత్రమే కాదు, ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఆయన అత్యున్నతుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లించు. ఆయన చేసిన కార్యములు కేవలం నీ జీవితంలో మాత్రం కాదు, సృష్టి ప్రారంభం నుంచి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన అత్యున్నతుడై ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచు. సాయంకాలం భక్తులు చేసింది ఏంటంటే చేతులు ఎత్తారు, స్తుతులు చెల్లించారు, ప్రార్థనలు చేశారు. మనం నేర్చుకోవాలి, ఉదయకాలమున ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సాయంకాలం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకైతే దినము ఎప్పుడు ప్రారంభమవుద్ది? మధ్యరాత్రిలో ప్రారంభమవుద్ది. ఇశ్రాయేలుకైతే సాయంకాలం సూర్యాస్తమయము అయిన తర్వాత ఒక దినము ప్రారంభం అవుద్ది. దినము మొదటి గడియ లాంటిది వాళ్ళకి సాయంకాలం. అందుకే స్తుతులు చెల్లిస్తారు, ప్రార్థనలు చేస్తారు. రేయి మొదటి జాము అంటే వారికి సూర్యుడు అస్తమించిన తర్వాత జరిగే కాలం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే నేనేమంటానంటే సాయంకాలము కూడా మీరు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో కొంత సమయం గడపండి. కృతజ్ఞతగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీ సమయాన్ని టీవీకి, సీరియల్కి, న్యూస్ పేపర్లకి, చెత్తా చెదారానికి ఇచ్చి మీ సమయాన్ని వ్యర్థము చేయటం కంటే మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మీ పనులన్నీ దినములో మీ పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కనీసం ఒక్క పావు గంట, 20 నిమిషాలు, అరగంట దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కృతజ్ఞతగా నైవేద్యాన్ని సమర్పించండి. మిమ్మల్ని మీరే పానార్పణముగా ఆయన సన్నిధిలో పోయబడండి. ప్రతి విషయాన్ని ఎత్తిపట్టుకొని ఆయన సన్నిధికి తీసుకొచ్చి కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు నా ప్రత్యర్థులు నా మీద దాడి చేయడానికి వచ్చారు, అయినా నా మీదకి ఆ ఆయుధాలు రాకుండా, నన్ను తాకకుండా నా చుట్టూ కంచేసావు. ప్రభువానికి స్తోత్రం. ఈరోజు నన్ను నా బాసు తిట్టాలి, నేను చేసిన రాంగ్ వర్క్కి నన్ను తిట్టాలి, అయినా నా బాసుకి మెత్తని మనసిచ్చావు. పోనీలే మళ్ళీ చూసుకుందాం అని అన్నాడు. కీప్ ఇట్ అప్, మళ్ళీ ట్రై చేయి అని అన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడివి. నోటి మాటల చేత వచ్చే గాయములు నాకు తగలకుండా కంచె వేశావు, నీకు స్తోత్రం. ఈరోజు నేను వెళ్తున్న మార్గంలో ఓ గొప్ప ప్రమాదం జరగాల్సి ఉంది. త్రుటిలో తప్పి ప్రాణాలతో బయటపడ్డాను. ఆ యాక్సిడెంట్ జరగకుండా చేశావు. నా ప్రయాణం అంతట్లో నాకు తోడుగా ఉండి కాపుదలను ఇచ్చావు. క్షేమంగా నా కుటుంబంతో మళ్ళీ కలుసుకున్నట్టు కృప దయచేశావు, నీకు స్తోత్రం. ఈరోజు నేను తీసుకున్న మంచి నిర్ణయాలను బట్టి స్తోత్రం. నా ఆర్థిక లావాదేవీలన్నీ సక్రమంగా జరిగేటట్లు చేసినందుకు స్తోత్రం. నేను ఎవరి చేత మోసపోకుండా, నా కష్టార్జితము అన్నిలు పాలు అవ్వకుండా మంచి నిర్ణయాలు తీసుకునే మనసును నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అడ్డంకులు, ఆటంకాలు తొలగించినందుకు స్తోత్రం. ఏజెంట్ల ద్వారా మోసపోకుండా అడ్డగించినందుకు స్తోత్రం. స్త్రీ వలలో, పురుషుని వలలో పడకుండా అడ్డగించినందుకు స్తోత్రం. నా కన్నుల ఎదుట పాపం తిరుగుతున్నా ఆ పాపంలో పడకుండా ఈరోజు నన్ను పరిశుద్ధంగా కాపాడినందుకు స్తోత్రం. నా రక్షణను కాపాడినందుకు స్తోత్రం. విశ్వాసంలో బలంగా ఉన్నందుకు స్తోత్రం. ఇలా నైవేద్యాన్ని సమర్పించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటేనండి ఆయన అంటాడు, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల పైన ఆసీనుడవటానికి ఆయన వస్తాడు. అందుకే మనం సాయంకాలం నైవేద్యము వలె 2 చేతులెత్తి స్తుతులు చెల్లించాలి. స్తుతియాగము చెల్లించువాడు యెహోవాను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. ఆయన రక్షణ బాహుబలము నీకు తోడుగా ఉంటుంది. ప్రభువా, ఇదిగో ఇక జరగబోతున్న ఈ సమయం కూడా నీకు అప్పగిస్తున్నాను. కొంచెం తిని బైబిల్ స్టడీ చేసుకొని నిద్రపోవడానికి కూడా కృపనివ్వండి. మంచి నిద్ర, చురుకైన మెలుకునివ్వండి. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీరు కంచె వేయండి. సన్నిధితో కాపుదల పెట్టండి. మంచి నిద్ర, చురుకైన మెలుకుని దయచేయండి. యేసునామం అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన చేసుకోండి, తిని కొంచెం బైబిల్ స్టడీ చేసుకొని నిద్రపోండి. కుటుంబం ప్రార్థన చేసుకొని నిద్రపోండి. అంతేగాని టీవీ పెట్టుకొని, బిగ్ బాస్ షో పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని, సీరియల్ పెట్టుకొని మళ్ళీ పాపానికి కాటు వేయబడకండి. ఎందుకంటే వాటి వలన మీకు వచ్చేది అల్పకాల సంతోషం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తి నువ్వు క్రమముగా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని అర్థం.
ప్రార్థనలకి ఒక క్రమాన్ని ఏర్పరచుకొని నువ్వు చేస్తున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని అర్థం. అసలు నువ్వు ప్రార్థనను అస్తవ్యస్తంగా ఎట్లా పడితే అట్లాగా ఒక క్రమం లేకుండా ఒక పద్ధతి లేకుండా చేస్తున్నావంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. నువ్వు అనుకుంటున్నావు నేను బాప్తీసం తీసుకున్నాను, ఇక నాకు ఇంకే డోకా లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతామని నువ్వు అనుకుంటున్నావేమో. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడం. అందరూ ప్రార్థన చేస్తారు, క్రమము కలిగి ప్రార్థన చేస్తారు. చూసావా, వారిని దేవుడు మెచ్చుకుంటాడు. ఆపత్కాలమందు దానియేలును రక్షించినట్లుగా రక్షిస్తాడు, ఎలియాను హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు, దావీదును విడిపించినట్లుగా విడిపిస్తాడు. ప్రార్థనకి ఒక క్రమం ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. దేవునికి ఓ మంచి అలవాటు ఏంటంటే ఆయన ప్రతి సాయంకాలము చల్లపూట తన భక్తుల్ని కలుసుకునే అలవాటు. ఆయన స్వరాన్ని వీళ్ళు విన్నారట, ఆయన వారితో సంచారం చేసేవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా ఓ మంచి ఆత్మీయమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రభువుతో ఓ మంచి ఆత్మీయమైన స్నేహం ఉండాలి, ఓ మంచి ఆత్మీయమైన సంబంధం కలిగి ఉండాలి, ఓ మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. దేవునితో గనక అటువంటి సంబంధం కలిగి ఉంటే ఎప్పుడు కూడా ఆ సమయాన్ని నువ్వు మిస్ అవ్వవు. ఆ సమయానికి ఎన్ని పనులున్నా సరే పనులు ముగించుకొని వస్తావు, పనులు వదిలిపెట్టరావు. అంటే ముందుగా షెడ్యూల్ చేసుకొని ఆ పనులన్నీ క్రమముగా చేసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో మోకాళ్ళేస్తావు. ఒక సహోదరికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి మధ్యాహ్నం 3 గంటలకు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసే ఓ మంచి అలవాటు. ఆ సహోదరి ఒకరోజు షాపింగ్ కోసం వెళ్ళింది. షాపింగ్ కోసం వెళ్ళి షాపింగ్లో పడి సమయం మర్చిపోయింది. షాపింగ్ ముగించే వేళలో చూసుకుంటే 3 దాటిపోతుంది. అయ్యో, నేనేంటి ఇంత ఘోరమైన పాపాన్ని చేశాను. ప్రార్థించకపోవటం పాపంతో సమానమే ఒక రకంగా. నేను ప్రార్థన చేయకుండా ఇంత ఘోరమైన పాపాన్ని చేశాను ఏంటని పరుగు పరుగున ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి తన ప్రార్థనా గదిలోకి వెళితే, నేను బయట ఉన్నాను కదా, నా ప్రార్థనా గదిలో ఎవరున్నారు, ఏంటి మూలుగులు వినిపిస్తున్నాయని మెల్లగా డోర్ తీసుకుని వెళ్ళింది. ఆమెకి ఒక స్వరం వినపడుతుంది, మూలుగుతున్న స్వరం, ప్రార్థిస్తున్న స్వరం. మనం అనుకుంటాము మనం ఒక్కలమే ఉన్నాము ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకుంటున్నాము. నీకు విషయం తెలుసా, నీవు ప్రార్థన చేస్తున్నావంటే పరలోక సైన్య సమూహం అంతా నీతో కలిసి మోకరిస్తుందని అర్థం. ప్రభువు కూడా నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడని అర్థం. బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఇంకనూ విజ్ఞాపన చేయుచున్నాడు. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన మౌనంగా కాదు, మనతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాడు. ఆ పరలోకాన్ని భూలోకాన్ని ఏళ్తున్న ప్రభువే ప్రార్థనలో ఏకీభవించి విజ్ఞాపన చేస్తుంటే మరి పరలోక సైన్య సమూహం ఏం చేస్తుంది? వారు కూడా ఆయనతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారు. నువ్వు అనుకోరాదు, నేను ఒంటరిని ఒక్కనే ప్రార్థన చేస్తున్నాను అనుకోరాదు. నీతో కలిసి ప్రభువు ఉన్నాడు, ఆత్మదేవుడు నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తున్నాడు. నీతో కలిసి పరలోక సైన్య సమూహం కూడా ప్రార్థన చేస్తున్నారు, మర్చిపోవద్దు. అందుకే ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకో, క్రమముగా మర్యాదగా ప్రార్థనలో నడుచుకుంటా. వేకువజాము ప్రార్థనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సాయంకాలం స్తుతి నైవేద్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వు. అటువంటి ప్రార్థనాత్మ, అటువంటి క్రమము కలిగిన పరిశుద్ధాత్మ శక్తిని ఈరోజు నువ్వు పొందుకుందువుగాక. రండి, కలిసి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృప కలిగినవా మా ప్రియ పరలోకపు తండ్రి, మా బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. నీ వాక్కు కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉన్నదని దావీదు భక్తుడు అన్నట్లు, ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేర్చుకున్నావని ప్రార్థించినట్లు పరిశుద్ధుడా, ప్రార్థన స్తుతియాగం మా జీవితంలో ఇంపార్టెన్స్ భాగాలై ఉండాలి. ఎలియా సాయంకాలం నైవేద్యము సమర్పించే సమయానికి ప్రార్థించాడు, బలి సిద్ధము చేసి నీ సన్నిధిలో పెట్టాడు. మా ముందున్న మాకు ఆదర్శప్రాయమైన భక్తులు ప్రార్థనకి ఎంత పెద్దపీట వేశారో స్తుతియాగానికి కూడా అంతే పెద్దపీట వేశారు. పరిశుద్ధుడైన తండ్రి, వీటిని నేర్పించే నీ వాక్యానికి వారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాక్యమే దేవుడు అన్నావు. మేము ఈ సత్యాలన్నీ గ్రహించినట్లుగా మా హృదయాలు తెరవండి. ఉదయకాలమనే మేము ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో సాయంకాలం కూడా నీ సన్నిధికి వచ్చి మేము నైవేద్యాన్ని సమర్పించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. చేతులెత్తిన మా బిడ్డలందరూ ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మను పొందుకొని క్రమముగా నడుచుకొందురుగాక.
పరిశుద్ధుడ మా బిడ్డలందరినీ ఈ రోజు నీ చేతులుగా అప్పగిస్తున్నాము. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. నిత్యము స్తుతించే కెరూబుల వలె మా బిడ్డల్ని ఆశీర్వదించండి. ఇప్పుడు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆయా వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామమున విడుదల ప్రకటించండి. వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ప్రమోషన్ ఇవ్వండి. ఇంక్రిమెంట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇంక్రిమెంట్ ఇవ్వండి. సకాలంలో శాలరీలు వచ్చినట్లు కృప దయచేయండి. ఒక ఏము కలిగి బ్రతుకుతున్న బిడ్డలు ఓ మంచి ఏముని సాధించుటకు సహాయం దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భద్వారాలు తెరవండి, గర్భఫలాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలు ప్రభువా ఆయా బుద్ధి జ్ఞానములు దయచేయండి. విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ 30 60 100 ఆశీర్వదించబడుదురుగాక. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రార్థన ఆయన నీ సన్నిధికి ధూపం వలె చేర్చుకున్నందుకు మీకు స్తోత్రములు కలుగునుగాక. మళ్ళీ సాయంకాలం ప్రార్థనలో కూడా నేను కలుసుకునే కృపనే మాకు దయచేయండి. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఈ దినమంతా నీ కాపుదల్లో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.